ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన సంగీత ప్రతిభకు ప్రపంచమే సలాం కొట్టింది. రెహమాన్ తన స్వరంతో సంగీత అభిమానులను మంత్రముగ్ధులను చేశారు. అయితే రెహమాన్ తన ప్రొఫెషనల్ లైఫ్తో పాటు పర్సనల్ లైఫ్ కారణంగానూ వార్తల్లో నిలిచారు. హిందూ మతం నుంచి ముస్లిం మతంలోకి మారడం, భార్యతో విడాకులు తీసుకోవడం, ఇలా చాలా కారణాలతో వార్తల్లో నిలిచారు రెహమాన్. మరీ ముఖ్యంగా హిందూ కుటుంబంలో పుట్టిన రెహమాన్ ముస్లిం మతంలోకి మారడం గతంలో తీవ్ర చర్చనీయాంశమైంది. మరి ఆ నిర్ణయం వెనుక కారణం ఏంటి అన్న విషయానికి వస్తే, ఏఆర్ రెహమాన్ 1967 జనవరి 6న తమిళనాడు రాజధాని చెన్నైలోని ఒక హిందూ కుటుంబంలో జన్మించారు. అతని అసలు పేరు దిలీప్ కుమార్. అయితే అతని జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు రెహమాన్పై తీవ్ర ప్రభావం చూపించాయి. దీంతో అతను ముస్లిం మతంలోకి మారాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం గురించి రెహమాన్ ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు. కాగా రెహమాన్ తండ్రి క్యాన్సర్తో పోరాడుతున్న చివరి రోజుల్లో ఒక సూఫీ సాధువు ఆయనకు చికిత్స చేశారు. ఇది జరిగిన కొన్నేళ్ల తర్వాత రెహమాన్ ఇస్లాం మతంలోకి మారారు. సూఫీయిజం మార్గంలో ఎవరిని మతం మార్చుకోమని బలవంతం చేయరు. ఇది మీ హృదయపూర్వకంగా నచ్చినప్పుడే మీరు దీనిని అనుసరిస్తారు. సూఫీ మార్గం మాకు ఉత్తమ మార్గం అని మేము భావించాము. అందుకే మేము సూఫీ ఇస్లాంను స్వీకరించాము. మా చుట్టూ ఉన్న ఎవరికీ మతం మార్చుకోవడం గురించి పట్టింపులు లేవు. మేము సంగీత విద్వాంసులం అని రెహమాన్ చెప్పుకొచ్చారు. ఇదే ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ తనకు సంగీత పరిశ్రమలోకి ప్రవేశించే ఉద్దేశం లేదని వెల్లడించారు. బదులుగా అతను కంప్యూటర్ ఇంజనీర్ కావాలని కోరుకున్నారు. కానీ విధి మరోలా తలచింది. 1992లో విడుదలైన రోజా చిత్రంతో రెహమాన్ తన కెరీర్ను ప్రారంభించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి దిగ్గజ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. రెహమాన్ సైరా 1995లో వివాహం చేసుకున్నారు. వారికి 3 పిల్లలు, ఖదీజా, రహీమా, అమీన్. అయితే 29 ఏళ్ళు కలిసి కాపురం చేసిన రెహమాన్ సైరా కొన్ని నెలల క్రితమే విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ విడాకుల కేసు కూడా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.